ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినము ప్రత్యేకముగా సంఘములో ఉన్నటువంటి తండ్రులందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ప్రతి ఒక్కరూ కూడా తండ్రిగా దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి వారందరికీ కూడా ప్రత్యేకంగా దేవుని దీవెనలు మెండుగా ఉండాలని, దేవుని వాక్యము కూడా తండ్రుల నిమిత్తము చెబుతున్నటువంటిది ఏమిటనంటే, నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడు అన్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకము చేస్తూ, మరి చక్కటి తండ్రి స్థానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎంకనో దీవించబడాలని, అదే విధముగా తండ్రిని కోల్పోయినటువంటి వారందరూ కూడా ఆదరణను పొందుకోవాలని, ఆ పరమ తండ్రే నీకు తండ్రిగా ఉన్నారని కూడా గ్రహించాలని కూడా మీకు తెలియజేస్తూ కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, చదవబడినటువంటి వాక్య భాగము ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయం నుంచి కొన్ని మాటలను ఈ దినాన్న ధ్యానిద్దాం. ఈ యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి అంశము ఏమిటనంటే, సీక్రెట్స్ ఆఫ్ ఒబీడియన్స్, విధేయత యొక్క రహస్యాలు. విధేయత వలన, ఆ రహస్యము వలన, విధేయత అనే రహస్యం ద్వారా మనము పొందుకోబోతున్నవి ఏంటి అన్నది మనకి రివీల్ చేస్తున్నారు, బయలుపరుస్తున్నారు. ఈ భాగంలో మనకు తెలియజేస్తున్నటువంటి విషయాలను మనమందరము కూడా ధ్యానపూర్వకముగా తెలుసుకుందాం. విధేయతకు, విశ్వాసమునకు ఉండవలసిన ప్రాథమికమైనటువంటి సిద్ధాంతాలను తెలియజేస్తున్నారు. 4వ వచనం 5వ వచనము చూసినట్లయితే, ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. చాలండి. కనుక ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు దేవుడు. ఈ మాటలో వన్ గాడ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, యూదులకు ఈ 2 వచనములు అత్యంత ప్రాముఖ్యమైనటువంటివి. అంతేకాకుండా ఈ 2 వచనాలకి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఈనాటికి కూడా ఫిలాక్ట్రస్ అనే ఒక మాట వినుంటారు. గూగుల్లో కొడితే ఫిలాక్ట్రస్ అంటే అర్థమేంటో వస్తుంది. వాటి యొక్క ఇమేజ్ అని కూడా కొడితే ఎలాగుంటాయో అన్నది కూడా మీకు తర్వాత చూడండి. ఫిలాక్ట్రస్ అనేటటువంటి ఒక లెదర్ చిన్న బాక్సుల్లో లేఖనాలన్నింటినీ కూడా అందులో ఉంచి, ప్రతి యూదుడు కూడా ఎడమ చేతికి కట్టుకొని, ఆ యొక్క బాక్స్ ఇక్కడికి వచ్చేలాగా కట్టుకొని, మరొక పెట్టే చిన్నది నుదుటి మీదకి వచ్చేలాగా కట్టుకొని ఉండేటటువంటి దాన్నే ఫిలాక్ట్రస్ బాక్సెస్ అంటారు. అందులో ఉన్నవి దేవుని యొక్క స్క్రిప్చర్స్. వీటిని ప్రతిదినము కూడా అలాగ ధరించి రోజుకి 2 సార్లు దేవునికి ప్రార్థన చేస్తారు యూదులు. దీనికి అంత ప్రాముఖ్యత ఉంది 4-5 వచనాలకి. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ విధముగా వీళ్ళు ప్రతిరోజు కూడా చేతికి అలాగా లెదర్తోటి అలా కట్టుకొని, ఎలాగ కట్టుకుంటారు ఏంటన్నది కూడా మీరు ఒకవేళ బహుశా యూట్యూబ్లో చూస్తే మీకు అది క్లియర్గా తెలుస్తుంది. అలాగ కట్టుకొని నుదుటి మీద కూడా ఆ యొక్క ఫిలాక్ట్రస్ బాక్సుల్ని కట్టుకొని ఉదయము సాయంత్రము కూడా దేవునిని వాళ్ళు ధ్యానిస్తారు. అలాగా దేవుని యొక్క వాక్యాలని ఆ విధముగా కట్టుకొని తలపోసుకోవడము ఎంతో ఆశీర్వాదకరము. అందుకని నియమము తప్పకుండా యూదులు ఆ పని చేస్తుంటారు. దేవుని గురించి మనము ఏమని నమ్మాలి, ఏమిటి బోధిస్తున్నారు ఇది అని అంటే, ద లార్డ్
అవర్ గాడ్ ఈజ్ వన్ లార్డ్. మన దేవుడు ఒకే దేవుడు. ఆ మాట మనం చూస్తున్నాం. ద లార్డ్ అవర్ గాడ్ ఈజ్ వన్ లార్డ్ అన్నది ప్రాముఖ్యముగా వారు ఆ ఫిలెక్ట్రస్ బాక్స్లో ఉంచి అది చేతులకి కట్టుకొని దేవునిని అనునిత్యము కూడా రోజుకి కనీసం 2 సార్లు దేవునిని ఆరాధిస్తుంటారు. ఈ వచనము యోధా యొక్క ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అందుకనే ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా ఒక్కడే అని అర్థము. ఆ మాట మనం అక్కడ చూస్తాము. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అన్న మాట మనం చూస్తాం. ఆయన మాత్రమే, ఆయన ఒక్కడే, ఆయన మాత్రమే జీవము గల దేవుడు, ఆయన మాత్రమే నిజమైనటువంటి దేవుడు, ఆయనే ఒకే ఒక దేవుడు, మనము కలిగి ఉన్నటువంటి దేవుడు. శాస్త్రుల్లో కూడా పరిసయ్యుల్లో కూడా యేసుక్రీస్తు దేవుడి గురించి ఏమి చెబుతారో చూద్దామని వారందరూ కూడా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయనని అడుగుతారు. ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏమిటి అని అడిగినప్పుడు మార్కు సువార్త 12:29 సమాధానం చెప్తారు యేసుక్రీస్తు వారు. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు, చాలండి, అద్వితీయ ప్రభువు అని యేసుక్రీస్తు వారు కూడా ఈయన ఏమంటాడో చూద్దామని ప్రశ్నించినప్పుడు యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు. కనుక ఈ దినాన్ని నువ్వు ఆలోచించవలసింది, ఆ దినాలలో యూదుల గురించి చెబుతున్నారా, యూదుల గురించి ఒక్కటే ఆ దేవుడని వాళ్ళు ప్రార్థిస్తున్నారని వాళ్ళ గురించి మాకు చెబుతున్నారా అని నువ్వు అనుకోకూడదని యేసుక్రీస్తు కూడా చెప్పినటువంటి మాటని దినాన్ని నీకు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రధానమైనది ఏదనగా వినుము అంటున్నారు యేసు. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు అన్న మాట చెప్తున్నారు. మనము ఇంకొక దేవుని కలిగి ఉండకూడదు. అటువంటి కోరిక కానీ అటువంటి ఆలోచన కానీ కనీసము ఊహలో కూడా నీకు రాకూడదు. నీ దేవుడు మన నుండి ఆశిస్తున్నది ఏమిటో తెలుసా? దేవుడు మన నుంచి కోరుకుంటున్నది, అసలు మన విధి ఏదై ఉన్నదో దేవుని పట్ల మనము ఏంటో తెలుసుకుందామా? దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం అంతా, అసలు సిద్ధాంతం అంతా కూడా ఈ ఒక్క మాటలోనే కుదించి చెప్పారు. అదేమిటో తెలుసా? 5వ వచనంలో, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. చాలండి. కనుక దేవుడు మన నుంచి ఆశిస్తున్నది, నువ్వు చేయవలసింది దేవుడిని నువ్వు ఎలాగా ఆరాధించాలని ఈ దినాన్ని నాకు చెబుతూ, అందుకే ఆరాధన, ఈ దినాన్న ఆరాధన అనే పాటతోటి మనం దేవుణ్ణి స్తుతించడానికి నేను ఇష్టపడ్డాను. కనుక నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఆ మాట అక్కడ చూడండి, ప్రేమింపవలెను. నీ దేవుడైన యెహోవాకు భయపడాలని కూడా బోధిస్తున్నారు. నీకు ఆజ్ఞాపించిన ఆయన కట్టడలన్నీ కూడా, ఆజ్ఞల అన్నిటినీ కూడా నీ జీవిత దినాల అన్నిటిలో కూడా చివరి వరకు కూడా నువ్వు గైకున్నప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. కనుక నీవు దేవునిని ప్రేమించాలి అంటున్నారు. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ అంటున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవునికి భయపడాలన్నా, అనుసరించాలన్నా మొదట నువ్వు దేవునిని ప్రేమించాలి. ఏ రాజు కూడా మీరందరూ కూడా నన్ను ప్రేమించాలి అని ఏ రాజు చట్టం చేయడు. ఏదో రూల్స్ చెప్పొచ్చేమో కానీ మీరందరూ నన్ను ప్రేమించండి అని
తన సబ్జెక్ట్స్కి తన కిందన ఉన్నటువంటి ఆ ప్రజలందరికీ కూడా ఏ రాజు అటువంటి చట్టం చేయడు. మన రాజు, ప్రభులకు ప్రభు, రాజులకు రాజు అయినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెబుతున్నటువంటి మాట ఏమిటనంటే, నీవు ఆయనను ప్రేమించాలి, తండ్రిని నీవు ప్రేమించాలన్న మాట మనకు తెలియజేస్తున్నారు. కనుక ఇది దేవుని చట్టం, రాజుల యొక్క చట్టము కాదు. నువ్వు పాటించడానికి ఇష్టము లేకుండా పాటించడానికి రాజుల చట్టం కాదు. దేవుని చట్టం ఏం చెబుతుందంటే, నువ్వు దేవునిని ప్రేమించాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నువ్వు దేవునిని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను అప్పుడే నువ్వు పాటించగలవు. దేవునిని నువ్వు నిజంగా ప్రేమించకపోతే ఆయన చెప్పింది నువ్వు చేయలేవు. అందుకనే ఆయన ప్రాథమికంగా నువ్వు దేవునిని ప్రేమించాలని అంటున్నారు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26 మొదటి భాగాన్ని చూద్దాం. సామెతలు 23:26లో మొదటి భాగం మాత్రమే. నా కుమారుడా నీ హృదయమును, చాలండి, నా కుమారుడా నీ హృదయమును నాకేమో, నువ్వు దేవునిని అత్యంత ఎక్కువగా గౌరవించాలి. నీ కోరిక, నీ ఆశ అంతా కూడా దేవునిపైనే ఉండాలి, మరి దేని మీద కూడా ఉండకూడదు. నీవు దేవుని పైన మాత్రమే ఆధారపడాలి. నీవు దేవుని గురించి ఆలోచించడం అనేది శాశ్వతంగా ఉండేటటువంటి ఆనందం. ఆ దేవుని మాటలు వినడం ఆనందం, ఆ దేవుని గురించి ఆలోచించడం ఆనందం, ఆ దేవుని గురించి మాట్లాడడం ఇంకా ఆనందం. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనము మన దేవుని పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోటి ప్రేమించాలని అందుకే మనకి దినాన్న అనేక సందర్భాలు, అనేక సార్లు దినాన్న మనకు తెలియజేస్తున్నారు. నీ మాటల్లోనూ నీవు కేవలము దేవుని యొక్క మాటలు నీ నాలుక పైన మాత్రమే ఉండడము కాదు, నిష్కపటమైనటువంటి ప్రేమ దేవునిపై నీవు చూపించాలి. మాటలు మాట్లాడడం కాదు, మాటలు కోటలు దాటినట్టుగా మాట్లాడడము కాదు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీలో దేవుని పట్ల ఉండవలసింది నిష్కపటమైనటువంటి ప్రేమ. నువ్వు దేవునిని ఎలా ప్రేమించాలి అని అంటే, ఏ ప్రాణిని కూడా నువ్వు ఇంకా అంత అధికముగా ప్రేమించకూడదు, నీ కడుపున పుట్టిన వారితో సహా. కాబట్టి దేవునికే నువ్వు మొదటి స్థానం ఇచ్చి ఆయనని ప్రేమించిన నాడు అప్పుడు మాత్రమే నీవు ఆశీర్వదించబడతావు. ఆయనను తప్ప మరి దేనిని కూడా నీవు ప్రేమించకూడదు. పూర్తిగా సమర్పణతో దేవునిని ప్రేమించాలని దేవుడు మనకు తెలియజేస్తున్నారు. మార్కు సువార్త 12వ అధ్యాయము 33వ వచనంలో ఒక మాట చూసాం. పూర్ణ హృదయముతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్నువలే తన వరుగువానిని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేనో బలుల కంటేనో అధికమని. చాలండి. కనుక నువ్వు దేవునిని ప్రేమించడం అన్నది ఇందాక ఇన్నిసార్లు చెబుతున్నటువంటి పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో చేస్తే అది దేనితో సమానమని చెబుతున్నారని అంటే, సర్వాంగ హోమములన్నిటికంటేనో బలుల కంటేనో అధికమంటున్నారు. ఆ కాలంలో సర్వాంగ హోమములు, బలులు అర్పిస్తే వారికి దేవుడు ఆశీర్వదించి కరుణించేవారు. అంతకంటే మించినదే దేవునిని ప్రేమించుట. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, అత్యున్నతమైనది ఏదో అది దినాన మనకి చెబుతున్నారు, అది చేయమని చెబుతున్నారు. కనుక ఈ 6:6లో ద్వితీయోపదేశకాండం ఏమనుందనంటే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు ఎక్కడ ఉండాలండి? హృదయములో ఉండాలని అంటున్నారు. నేను ఈ దినాన నీకు చాలా ఆజ్ఞలు చెప్పాను, దేనిని నువ్వు ప్రేమించాలో చెప్పాను, ఎలాగ ప్రేమించాలో చెప్పాను, ఆ ప్రేమ దేనితో సమానమో చెప్పాను, దేనికంటే ఎక్కువ చెప్పాను. అవన్నీ కూడా ఎక్కడుండాలి? నీ యొక్క హృదయంలో ఉండాలి.
దేవుని యొక్క మాటల యొక్క ప్రభావము, దేవుని యొక్క మాటల యొక్క శక్తి నీవు నీ హృదయంలో ఉన్నప్పుడు అవి దాని యొక్క శక్తి నీవు చూడగలవు. నీ నుండి దేవుని యొక్క మాటలు వెళ్ళిపోకుండా నిరంతరము కూడా తాజాగా దేవుని యొక్క మాటలు నీ హృదయంలో ఉండాలి. ఎప్పుడో విన్నట్టుందే ఈ మాట, నువ్వు చెబుతుంటే ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది అని చెప్పడము కాదు. దేవుని యొక్క మాటలు నిరంతరము కూడా ఫ్రెష్గా నీ హృదయంలో ఉండాలి అన్న మాటలు ఇది నా దేవుడు తెలియజేస్తున్నారు. దేవుని మాటలు ఎందుకు నీ హృదయంలో ఉండాలని అంటే, నీ ఆలోచనలు ఎప్పుడూ కూడా నీ హృదయంతో ముడిపడి ఉంటాయి. నీ హృదయంలో ఉన్నటువంటి మాటలు బట్టే నీ ఆలోచనలు, నీ నడవడిక ఉంటుంది. కనుక ఆ హృదయంలో దేవుని మాటలు ఉండాలంటున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని యొక్క మాటలను నీ హృదయంలో కానీ ఉంచుకోగలిగితే నీవు ఏ తప్పిదము కూడా చేయలేవు, దేవుడు నిన్ను చేయనివ్వరు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, అలా మాట్లాడుతూ వాటి ద్వారా వాటిలో ఉన్నటువంటివి నువ్వు చేస్తావు. ఆ మాటలలో ఉన్నటువంటివి అర్థమేంటి, ఏంటి చేయమన్నారన్నది పూర్తిగా నీకు అర్థమవుతుంది. హృదయంలో ఉన్నప్పుడు మాత్రమే దానిని నువ్వు చేయగలవు. నీ ఆత్మ ఆ యొక్క మాటల ద్వారా నువ్వు ప్రవర్తిస్తావు. నీ ప్రవర్తన అంతా కూడా దేవునికి అంగీకారముగా ఉంటుందని కూడా ఇది నా గ్రహించాలి. అదే నీ పూర్ణ హృదయముతో అంటే అర్థము. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవునిని ప్రేమించేటటువంటి వాడు దేవుని యొక్క మాటలను కూడా ప్రేమిస్తాడు. దేవుడంటే నాకు ఇష్టమే అని అక్కడితో ఆగిపోవడం కాదు. దేవుని నిజంగా నువ్వు ప్రేమిస్తే ఆయన మాటలను నువ్వు అనుసరిస్తావు. అదే ఆధ్యాత్మిక పాఠశాలలో మనందరము కూడా దేవుని యొక్క మాటలను ఆకళింపు చేసుకోవలసినటువంటి విధి మన అందరికీ కూడా ఉందని ఇది మనం పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. 7వ వచనంలో ఏమనుందంటే, అక్కడ నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అదే ఇందాక మనం చూసాం. కనుక దేవుని వాక్యము మనము వినినప్పుడు లోపల కార్యము జరగడం ప్రారంభిస్తుంది. నిజముగా దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ విని ఇక్కడ వరకు మాత్రమే నువ్వు రాణిస్తే దానివల్ల ఏ కార్యము కూడా జరగదు. అది నీ హృదయంలోనికి నువ్వు రానిచ్చిన్నాడు. ఆ వాక్యము యొక్క పవర్, ఆ వాక్యము యొక్క శక్తి ఏంటన్నది నీ హృదయంలో విడుదలవుతుంది. అది గ్రహించాలి. అది జీవగ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాటకు ఉన్నటువంటి శక్తి. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని యొక్క మాటలను నీ హృదయంలోనికి అందుకే రానివ్వమని చెప్తూ నీ కుమారులకు ఇవన్నీ కూడా అభ్యసింపచేయండి అని దేవుడు మనకి దినాన్న దేవుడు తెలియజేస్తున్నారు. వాక్యము వినినప్పుడు వాక్యములోని సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరుస్తారు. అలాగ బయలుపరిచినప్పుడు నీలో ఒక కార్యము జరుగుతుందని చెప్పాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుతాం. పూర్తిగా చివరన ఉంటుంది ఆన్సర్. ఆ హేతువు చేత మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అక్కడ నెక్స్ట్ చూడండి జాగ్రత్తగా. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. చాలండి. కనుక ఆ వాక్యమే, ఇది నాన్న చెబుతున్నటువంటి ఆ దేవుని వాక్యమే విశ్వాసులైనటువంటి మీలో కార్యసిద్ధి కలుగజేస్తుంది. కనుక వాక్యముని హృదయంలోనికి రాణిస్తే అప్పుడు మాత్రమే దేవుని యొక్క కార్యము
జరుగుతుంది అని దినాన్న గ్రహించాలి. దేవుడు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలోనికి ఆ విధముగా నువ్వు రాయనిస్తావో, నీ హృదయం అనే పలకల మీద నువ్వు ఎప్పుడైతే రాసుకుంటావో అప్పుడు నీవు ఎలా మారుతావనంటే ఒక సజీవ పత్రికగా మారుతావు. యూ విల్ బికమ్ ఎ లివింగ్ ఎపిస్టల్. సజీవమైనటువంటి పత్రికగా మారుతావు. ఆ పత్రికగా మారినటువంటి నీవు నడుస్తూ వెళ్తున్నప్పుడు నిన్ను చూసి అందరూ కూడా చదువుతారు. కదిలేటటువంటి పుస్తకములాగా, కదిలేటటువంటి పత్రికలాగా నువ్వు నడుస్తూ వెళ్తున్నప్పుడు నిన్ను చూసి చదువుతారు, నిన్ను చూసి నేర్చుకుంటారు. మన జీవితాలు ఇతరులను ఆ విధంగా చేసినట్లయితే ఇతరులను ప్రభావితం చేస్తాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, అప్పుడు మాత్రమే క్రీస్తులోనికి నీ వలన ఇంకొకరు వచ్చే అవకాశం కూడా ఉంటుందని గ్రహించాలి. మోషే కూడా ఆనాడు తల్లిదండ్రులందరికీ కూడా కొన్ని విషయాలు చెబుతూ అందులో ప్రాముఖ్యమైనటువంటిది ఈ 6వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 7, 8, 9లో అని చెబుతున్నటువంటి మాట చూద్దాం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను అంటున్నాడు. కనుక మోషే తల్లిదండ్రులకు ఈ దినాన్న మనకి కూడా చెబుతున్నటువంటి మాట 7, 8, 9 వచనాలు. అందుకే మనము ఎలాగ జీవిస్తున్నామన్నది చాలా ప్రాముఖ్యము. తల్లిదండ్రులు ఇంటి వద్ద పిల్లల సమక్షంలో దేవుని యొక్క వాక్యాన్ని చర్చిస్తూ ఉండాలి. వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా పిల్లలతోటి దేవుని యొక్క వాక్యము గురించి చెబుతూ ఉండాలి. అదే వారిని నడిపిస్తూ ఉంటుందని కూడా మనము గమనించాలి. దేవుని వాక్యము ఇంటిలో నుండి బయటకు వచ్చేటప్పుడు, వెళుతున్నప్పుడు కూడా పిల్లలకి అందుకనే ప్రార్థన చేసి పంపించాలి. స్కూల్కి బయలుదేరుతున్నప్పుడు తయారైపోయి జస్ట్ అబౌట్ టు లీవ్ సమయంలో ప్రతి తల్లిదండ్రులు కానీ, తాతలు అమ్మమ్మలు ఉన్నప్పుడు వారు కానీ వాళ్ళని పిలిచి అనుదినము కూడా ప్రార్థన చేయించిన తర్వాత ఒక చిన్న మాట కానీ ఏదన్నా చెప్పడమో చెప్పి అప్పుడు వారిని ప్రతిదినము వెళ్ళనిచ్చేలాగా చేయడం అన్నది కనీసం ఎప్పటి నుంచన్నా అలవాటు చేయండి, చేసుకోండి. అదే పిల్లలకు ఆశీర్వాదం. పిల్లలకు నువ్వు దేవుని యొక్క కంచిని వేసి నువ్వు పంపిస్తే వారు దినమంతా కాపాడబడతారు. అక్కడ బోధిస్తున్నదంతా కూడా వారికి అర్థమవుతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, యూదులు బైబిల్లో నుండి ఆజ్ఞలన్నిటినీ కూడా ఆ పోర్షన్స్లో కొన్నిటిని చిన్న చిన్న కంటైనర్స్లో ఇందాక చెప్పినట్టుగా లెదర్ బాక్సెస్లో పెట్టుకొని వాటినే ముందుగా మనం చెప్పినట్టుగా ఫిలాక్ట్రస్ అన్న బాక్సుల్లో పెట్టి నుదుటి మీద కట్టుకోవడానికి గల కారణము అదే. అనగా మీ కన్నులోకి నడుమ బాసికముగా ఉండవలెనంటే అర్థం అదే. కాబట్టి అక్కడ మనకు చెప్పినటువంటి మరొక మాట మత్తయి సువార్త 23వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట చూస్తాం. యేసుక్రీస్తు వారు అంటారు, మత్తయి సువార్త 23:5లో ఏమని చూస్తామంటే, మనుష్యులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను. చాలండి. ఈ సందర్భము యేసుక్రీస్తు వారు వారందరికీ కూడా అనగా వారు కట్టుకుంటున్నటువంటి ఆ యొక్క ఇప్పుడు చెప్పినట్టుగా ఈ యొక్క ఫిలాక్ట్రస్ బాక్సులు కట్టుకోవడం అన్నది చూసి వాళ్ళని హేళన చేయలేదు. చెప్పవలసిన సందర్భం ఏంటంటే, శాస్త్రులు పరిశీలి గురించి వారు చెబుతూ మీరు ఇలాగే కట్టుకొని ఉంటున్నారు, అందరికీ చెబుతారు కానీ చెప్పింది మీరు చేయరు, కనుకనే మీ గురించి చెబుతున్నానని, అందుకని మీరు చెప్పుదురే కానీ మీరు చేయరు, వారి క్రియల చొప్పున చేయకుడని చెప్పినటువంటి సందర్భంలో వారు కూడా ఈ విధముగా కట్టుకుంటారు, కట్టుకోవాలని మాట మనకి తెలియజేస్తున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది నాన్న నీ చేతికి కట్టుకోవడం అంటే లిటరల్గా నువ్వు చెయ్యవసరం లేదు. పైన కట్టుకోవాలంటే లిటరల్గా చెయ్యవసరం లేదు. నిత్యము కూడా అందుకే మొదట చెప్పినట్టుగా ఎక్కడుండాలి? నీ హృదయములో దేవుని యొక్క వాక్యము
నిత్యము ఉండాలని తెలియజేస్తున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, చిన్న చిన్న కంటైనర్స్లో ఈ వాక్యాలను ఉంచుతారు. మెజూజా అని కూడా అంటారు వాటిని. వీటిని ఇంటిలోనూ ఇందాక చెప్పినట్టుగా కేవలము ఇక్కడ చేతులకే కాకుండా ఇంటి ద్వారబంధాలకు కూడా కడతారు. ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి డోర్కి కూడా ఆ ఒక బాక్స్ లాంటిది పెడతారు. ఇవన్నీ కూడా మీరు ఎలా చేస్తారని కావాలంటే యూ కెన్ సెర్చ్ ఇన్ ద గూగుల్. ఇలా చేస్తున్నప్పుడు వారు ఏం చేస్తారనంటే, ఇంటిలో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ యొక్క తలుపు మీద పెట్టినటువంటి ఈ కంటైనర్ని ఇలా తట్టి వాళ్ళు ముద్దు పెట్టుకొని ముందుకు వెళ్తారు. ఆ గదిలో నుంచి ఇంకో గదిలోనికి వచ్చినప్పుడు మళ్ళీ దానిని ఒకసారి ముట్టి ముద్దు పెట్టుకొని బయటికి వెళ్తారు. ఇలాగ వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు మళ్ళీ ఆ ద్వారబంధం దగ్గర ఉన్నటువంటి దానిని ముట్టుకొని ముద్దు పెట్టుకొని గౌరవంగా లోపలికి ఇంటికి వస్తారు. దీని అర్థం ఏంటో తెలుసా? 121వ కీర్తన 8వ వచనంలో ఏమనుందో కంఠస్థం వచ్చు కదా అందరికీ. 121వ కీర్తన 8వ వచనంలో, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును అని అర్థం. కనుక వారందరూ కూడా లిటరల్గా చేస్తారు. ద్వారబంధముల పైన ఈ నిలువు కమ్ముల్లో కూడా వారు ఉంచి ఎటు వెళ్తున్నప్పుడన్నా పట్టుకొని గౌరవంగా పట్టుకోవడం, అంతేగాని ఏదో ఆకతాయిగా కానీ హేళనగా కానీ తప్పదులే అన్నట్టుగా కానీ కాకుండా దేవుని యొక్క లేఖనాల్ని దేవునిని ముట్టుకున్నంత పవిత్రముగా ముట్టుకొని అంత గౌరవంగా ముట్టుకొని బయటికి వెళ్ళి తిరిగి లోపలికి కూడా వచ్చినప్పుడు ముట్టుకొని గౌరవించేటటువంటి సాంప్రదాయము ఈనాటికి కూడా యూదుల్లో ఉంది. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క విధముగా దీని అంతటికీ అర్థము మరియు దేనికి గుర్తుగా ఉంది అని అంటే, ఆ ఇల్లు ఇలాగా ఏ ఇల్లు అయితే ఉంటుందో ఇప్పుడు చెప్పిన పరంగా ఆ ఇల్లు అంతా కూడా పవిత్ర స్థలముగా ఉంటుంది. ఆ ఇల్లు అంతా కూడా దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉంటుంది. కేవలము దేవుని మందిరములోనే ఒక బల్ల ఉండి, దేవుని మందిరములోనే ఒక బైబిల్ ఉండి, ఇది ఒక్కటే మనం పవిత్రంగా చూసి ఇంటిని పెంటగా ఉంచడము కాదు. ఇంటిలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థలము, ఒక చిన్న టేబుల్, దాని మీద ఒక బైబిల్ పెట్టడం అన్నది మంచి అలవాటు. అనగా అలాగ నువ్వు ఎప్పుడైతే నువ్వు చేస్తావో నీ ఇంటిని కూడా నువ్వు పవిత్రమైనటువంటి స్థలముగా మారుస్తున్నావు అని అర్థం. ఆటోమేటిక్గా అందులో ఉండి వాళ్ళు కూడా పవిత్రంగానే ఉంటారనే విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి కాలక్రమేణా బైబిల్ వచ్చేసినటువంటి ఈ కాలంలో మన ఇళ్లల్లో కనీసము ఆ విధమైనటువంటి గౌరవం ఎక్కడో ఆదివారం అయిన తర్వాత షెల్ఫ్లో పైన పడేయడం కాదు, అది టేబుల్ మీద పెట్టి లోపలికి వచ్చిన వారికి కూడా ఈ ఇల్లు ఎవరిది, ఎలాగ ఉంది, ఎంత పవిత్రంగా ఉన్నదని కూడా లోపలికి వచ్చిన వెంటనే కనబడే విధముగా మన యొక్క ఇల్లు కూడా అలంకరింపబడాలని మనకు తెలియజేస్తున్నారు. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చూద్దాం. నా కుమారుడా, నా మాటలను మనస్సును నుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనస్సును నుంచుకొనిన ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నీ వేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుమనన్న. చాలండి. కనుక ప్రియమైనటువంటి దేవుని సంఘం, దేవుని యొక్క మాటలు చెబుతున్నటువంటి ప్రకారముగా వింటున్నటువంటి ప్రియ సంగమా, దాని ప్రకారముగా కనీసము ఈ దినము నుంచి అయినా సరే నువ్వు ఆచరిస్తే నీవు వ్యక్తిగతముగా కుటుంబపరంగా ఇంకా ఇంకా దీవించబడతావని దేవుడు చెప్తున్నారు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క మాటలకు ఆజ్ఞలకు నువ్వు ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో మనందరికీ కూడా పదే పదే తెలియజేస్తున్నారు. అంతేకాకుండా దేవుని యొక్క మాటలను, ఆజ్ఞలను, దేవుని యొక్క వాక్యాన్ని నుదుటిపై చేతులపై ఉంచుకొనుట కంటే ఆ వాక్యానికి విధేయత చూపించుట మరింత అవసరమని గమనించాలి. కాబట్టి వాక్యానికి విధేయత చూపాలని కూడా ఇది నాన్న దేవుడు మనకు తెలియజేస్తున్నారు. ఈ దినము సంఘం అంతటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తుంది ఏమిటనంటే, మనందరం కూడా వాక్యాన్ని ధ్యానిద్దాం, విధేయత చూపిద్దాం, వాక్యాన్ని హృదయం అనే పలకల మీద ఉంచుకొని
దేవుని నిత్యము కూడా స్తుతిద్దామని తెలియజేస్తున్నారు. అలా చేసినట్లయితే ద్వితీయోపదేశకాండము 11:21 నేను దీవిస్తానంటున్నారు. చూద్దాం ఒకసారి. అలాగు చేసిన ఎడల యెహోవా మీ పితరులకిచ్చేదనని ప్రమాణము చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలిచినంత కాలము భూమికి పైగా ఆకాశము నిలిచినంత వరకు కూడా ఆయన దీవెనలు, ఆయన నడిపింపు, ఆయన కాపుదల సమస్తము కూడా నువ్వు విధేయత చూపిస్తే నీకు ఇస్తానంటున్నా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు నీకు ఇస్తా అన్నది గ్యారంటీ 3 సంవత్సరాలు 12 సంవత్సరాలు కాదు. భూమి మీద ఆకాశం ఉన్నంత వరకు కూడా ఆయన నిన్ను విడిచిపెట్టనని తెలియజేస్తున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇలా దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క ఆజ్ఞలను నీ ఇంటిలో, నీ హృదయంలో, నీ ప్రతి గదిలోనూ కూడా ఉంచడం ద్వారా నీ యొక్క హృదయమే కాకుండా నీ గృహము కూడా దేవాలయంలాగా ఉంటుంది. ఆ విధంగా మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క నివాసంగా నువ్వు మార్చేయాలి. అప్పుడే నీ యొక్క కుటుంబం అంతా కూడా ఎంతగానో ఆశీర్వదించబడుతుంది. ఒక గృహంలోనికి ప్రవేశించిన వెంటనే ఈ గృహంలో దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి వారు ఉన్నటువంటి ఈ గృహంలో దేవుని యొక్క సంచారం ఉంది అన్నది గ్రహించగలిగేటటువంటి స్థాయి ప్రతి గృహంలోనూ ఉండాలి, ప్రతి హృదయంలో కూడా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, కనుక ఈ దినాన్న మోషే ఈ కొత్త తరాన్ని అంతటిని కూడా సన్నద్ధము చేస్తూ కనానులోనికి ప్రవేశించే ముందు వారందరికీ కూడా తిరిగి హెచ్చరికలు చేస్తున్నటువంటి సందర్భంలో వీరందరూ ఎలాగ ప్రవర్తించాలి, కొత్తగా వెళ్ళిపోతున్నటువంటి కనానులోనికి ఎలాగా ప్రవర్తించాలని తెలియజేస్తున్న సందర్భంలో చెప్పినటువంటి మాటలు ఇది నన్ను అంతా కూడా తెలియజేస్తున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, వారు కనాను విజయం పొందారు. కనానులోనికి వారందరూ కూడా ప్రవేశించేటటువంటి సమయం వచ్చింది. కానీ ఆ కనాను శోధనలు ఎదుర్కోవలసినటువంటి ప్రదేశము, వాళ్ళు శోధించబడేటటువంటి స్థలములోనికి వెళ్తున్నారు. కనుక వారందరికీ అంతగా దేవుని వాక్యం పట్ల ఎంత శ్రద్ధగా ఉండాలి, ఎంత జాగ్రత్త కలిగి ఉండాలని తెలియజేస్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. కనానులోనూ వారు ఆయా దేశాలని స్వాధీనం చేసుకున్న తర్వాత ఇజ్రాయెల్ అందరూ కూడా పరిస్థితి ఏమవుతుందంటే, అంతవరకు సాధారణ బాటసారులుగా ఉన్నటువంటి వారు ఐగుప్తు నుంచి ఏమీ కూడా లేకుండా సాధారణంగా రోజు దేవుని చేత మాత్రమే పోషించబడుతున్నటువంటి వారు కాళ్ళకి బయలుదేరినటువంటి డ్రెస్సులు వేసుకొని ఆ చెప్పులతోటే ఆ యొక్క కొంచెం ఉన్న వస్తువులతోటే వస్తున్నటువంటి వారు అందరూ కూడా ఇక కొద్ది సమయంలోనే కనానులోనికి ప్రవేశించిన వెంటనే ఒక్కసారి వారు ఐశ్వర్యవంతులైపోతున్నారు. వారు కట్టనటువంటి ఇళ్లలోనికి అన్ని సమకూర్చబడినటువంటి సమస్తమైనటువంటి ఐశ్వర్యాన్ని కూడా ఒక్కసారే పొందుకొని మామూలు స్థితి నుంచి రాజు స్థితిలోనికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి వాళ్ళకి రాబోతుంది. కనుక జాగ్రత్తగా ఉండండి అని మోషే వాళ్ళు హెచ్చరిస్తూ కనానులోనికి ప్రవేశించే ముందు వాళ్ళందరికీ కూడా చెబుతున్నాడు. ఎందుకంటే మనిషి ఒక్కసారే ఉన్నతమైనటువంటి స్థితి రాగానే తన యొక్క హీనస్థితిని మర్చిపోతాడు. కనుక అందుకనే ఇన్నిసార్లు మాటలు జాగ్రత్త, దేవుని మాటని హృదయంలోనే ఉన్నవండి అని ఎందుకు ఇన్నిసార్లు చెప్పాడు అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. కొద్దిసేపటిలో కొద్ది కాలంలోనే యెహోషువ ఆధ్వర్యంలో వీరందరూ కనానులోనికి ప్రవేశించే ముందు ఆల్ ఆఫ్ ఎ సడన్గా ఒక్క నిమిషంలోనే, ఒక్క రోజులోనే ఐశ్వర్యవంతులుగా మారిపోబోతున్నారు. కనుక వారందరికీ చెబుతున్నారు. రెండవ శోధన వాళ్ళు కనానులో ఏమిటి ఎదుర్కోబోతున్నారని అంటే, అన్య దేవతలు ఎప్పుడు కూడా నిత్యము కూడా వారి యొక్క ముందు కళ్ళ ముందు విలయతాండము చేస్తూ ఉంటాయి. వాటికి ఒకవేళ ఆ ప్యాగన్ నేషన్స్ యొక్క ప్రభావానికి ఎక్కడ వాళ్ళు ప్రభావితులైపోయి నిజదేవుడిని కోల్పోతారనే మొట్టమొదటే చెప్పినటువంటి మాట అది మన యెహోవా దేవుడు ఒక్కడే దేవుడు అని చెప్పినటువంటి మాటకు మరో అర్థం. ఎందుకనంటే వాళ్ళు ప్రవేశించబోతున్నటువంటి ప్రదేశం అంతా కూడా అన్య దేవతలతో నిండిపోయి ఉన్నటువంటిది. వాటికి నీవు కానీ నీ కుమారులు కానీ ప్రవేశించినట్లయితే లేదా వారికి ఆకర్షితులైపోతే ఆ రెండవ తరం తర్వాత నుంచి మూడవ తరం నశించిపోతుంది అని జ్ఞాపకం చేస్తున్నారు. అందుకనే నీ కుమారులకి కుమార్తెలకి నిత్యం ఎందుకు నువ్వు చెప్పాలనంటే పవిత్రత, పరిశుద్ధత, దేవుని వాక్యం, ప్రార్థన నీతోటే అంతరించిపోకూడదు.
నీ పిల్లలకి నేర్పాలి, తరతరాలుగా వాళ్ళ పిల్లలకి నేర్పాలి. అలాగ తరతరాలు కూడా దేవుని యొక్క వాక్యము ముందుకు వెళుతుండాలి. కానీ ఒక తరముతో ఆగిపోకూడదనే ఉద్దేశంతో ముందు తరము చనిపోయారు కాదేశు బర్నియాలో, రెండవ తరం వారిని మాత్రమే ప్రవేశింపజేస్తున్నారు. వారికి చెబుతూ మీరు కూడా మీ పిల్లలని జాగ్రత్త అని చెబుతున్నారు. ఇది నాన్న మనకి కూడా మీ పిల్లలకి జాగ్రత్త అని తెలియజేస్తున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది నాన్న ఒకసారి ఆలోచించు. ఏమీ లేనటువంటి స్థితిలో నుంచి, ఐగుప్తులో నుంచి వారందరూ వచ్చి ఒక్కసారే ఐశ్వర్యంతులైపోయారు. అలాగే ఏమీ లేనటువంటి స్థితిలో నుంచి నువ్వు ఊహించినటువంటిది, వాహనం అంటే కేవలము ఊహకే పరిమితమైనటువంటి వాహనాన్ని నీ ఇంటి ముందు ఊరికనే ఎండకి వానకి నువ్వు వదిలిపెట్టేటటువంటి పరిస్థితి దేవుడు నీకు ఇవ్వలేదా? అంతగా నిన్ను ఆశీర్వదించలేదా? సమృద్ధి అయినటువంటి ఆహారం నీకు ఇచ్చారు. ఒకప్పుడు ఆహారం గురించి కొట్టుకుంటున్నటువంటి రోజులు మరిచిపోయి ఈ దినాన్న ఆహారాన్ని కాలువలో విసిరేసేటటువంటి పరిస్థితికి నువ్వు వచ్చేవనంటే ఆలోచించాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినాన్న దేవుడు నీకు సమృద్ధిగా ఇచ్చారు. అయ్యో దేవా, నాకు నెలకి 60-70 వేల రూపాయలు నేను తెచ్చుకోవడం నిజమా? ఈ రోజుకి నాకు కలే అని నువ్వు జీతం తీసుకున్న మొట్టమొదటి రోజు ప్రతి నెల కూడా నీకు గుర్తుకు రావాలి. దేవుడు ఏ స్థితి నుంచి ఏ స్థితికి నిన్ను తీసుకొచ్చారు. డబ్బులు కట్ట అన్నది చేత్తో పట్టుకోవడం అన్నది నాకు కలే అనుకునేటువంటి నీకు ఒక కట్టని పట్టుకునేటటువంటి స్థాయి, ఐశ్వర్యం కూడా నీకు ఇచ్చారనంటే అలా ఇచ్చినటువంటి ఆయనకి నువ్వు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నావు ఆలోచించు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, సాధారణమైనటువంటి మనిషి సాధారణంగా ఉన్న మనస్తత్వం ఏంటనంటే అన్నీ సజావుగా జరిగితే తన తాలూకా ఆధ్యాత్మిక స్థితి క్రమం తప్పిపోద్ది. వెంటనే ఏమీ లేనప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు అయ్యో నీ కళ్ళెన్నీళ్ళు పెట్టుకొని అది పొందుకున్నంత వరకు కూడా దేవుడిని గోజాడి విసిగి శోధించి పొందుకుంటున్నావే. పొందుకున్న తర్వాత నువ్వు ఎలాగుంటున్నావు అన్నదే ప్రాముఖ్యం. కనుక మానవుడి యొక్క మానసిక స్థితి ఎప్పుడు కూడా పతనం వైపు వెళ్ళిపోవడానికే ఉంటుంది. కనుక నువ్వు పొందుకున్న వాటి అన్నిటిని బట్టి ప్రతిదినము ప్రతి క్షణము కూడా నిత్యము కూడా దేవునిని ఘనపరుస్తూనే ఉండాలి. కనుకనే ఈ దినాన్న ఆయన యొక్క మాటలను నీకు నా కనుల మధ్యలో బాష్క్యములాగా ఉండాలి, నీ చేతికి కట్టుకోవాలి, నీ హృదయంలో ఉంచుకోవాలి. ఏ దేవుడు ఏ ఒక్కటి కూడా వచ్చినా సరే నీ ఎదురుగా తారసపడిన ప్రభావితము నిన్ను చేయాలని చూసిన నా దేవుడు, నేను ఒకడే దేవుడిని కలిగి ఉన్నాను, ఆయనే యెహోవా దేవుడు, నా ప్రియకుమారుడు, ఆయన ప్రియకుమారుడైన నజరేయుడైన యేసు నామములో ఆయనకు మాత్రమే ప్రార్థించాలి అన్న మాటలు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రియమైనటువంటి దేవుని సంగమం, ఇది నాన్న ఎవరి నుంచి అయితే నువ్వు ఆశీర్వాదాలు పొందుకున్నావో, ఏ దేవుని నుంచి అయితే ఈ దినాన్న ఎంతటి ఉన్నతమైనటువంటి జీవితం పొందుకున్నావో, ఆ దేవుడిని నువ్వు అలక్ష్యము చేయడం, తక్కువ చేయడము, తక్కువ సమయం కేటాయించడం, కృతజ్ఞత లేకుండా ఉండడం అన్నది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచించాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, వారందరికీ కూడా జాగ్రత్తలు చెబుతున్నాడు మోషే. ఇంకా ఏంటంటే, ఇదిగో మీరందరూ కూడా కనాను ప్రవేశిస్తున్నారు, సంఖ్యకు బలమునకును నిన్ను మించినటువంటి వారి దగ్గరికి మీరందరూ వెళ్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వారు హిత్తీయులు, గిర్గాయిషీయులు, అమోనీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, ఎబీసీయులు అనే 7 జనముల మధ్యలోనికి మీరు అందరూ కూడా వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టి మీకు అప్పగించినటువంటి వారిని మీరు ఏం చేయాలంటే హతము చేయాలి. వారి కుమారులకు మీ కుమార్తెలను ఇవ్వకూడదు, మీ కుమార్తెలకు వారి కుమారులను తీసుకోకూడదు అని ఎన్నో కట్టడలను ఇవన్నిటిని కూడా కనానులోనికి. అందుకే విశ్వాసికి ఇచ్చే పెళ్లి చేయాలని ఎందుకు చెబుతున్నారంటే, జీవితాంతము కొట్టుకు సస్తారు. నీకు ఏడుపు, వాళ్ళకి ఏడుపు, రోజంతా ఏడుపే. ఎందుకు పెళ్లి చేశానా అని ఏడుపు తప్ప నీకేం మిగలదు. కారణం విశ్వాసి అవిశ్వాసితో పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవన్నీ. ప్రియమైనటువంటి దేవుని సంఘం, అందుకే మీరు వారి కుమారులకి మీ కుమార్తెలను ఇవ్వకూడదు, మీ కుమార్తెలకు ఆ కుమారులను మీరు తీసుకోకూడదు అని అంతగా వారిని హెచ్చరించారు ఆనాటి నుంచే.
ఈనాడైతే మనము దాన్ని పట్టించుకోవట్లేదు. మనకి పై మెరుగులు కావాలి, అన్నీ మన యొక్క టేస్టుల ప్రకారంగా ఉండాలి, కానీ దేవుని టేస్ట్ అనవసరం మనకి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది నాన్న దేవుడు చెప్తున్నారు, ఆ విధముగా నువ్వు కూడా చేసినట్లయితే బహుగా ఆశీర్వదించబడతావని ఇది నాన్న దేవుడు మనకి తెలియజేస్తున్నారు. నీ ఇంటిలో ఏమైనా సరే, ఒకవేళ ఈ రోజుకైనా సరే చిన్న చిన్న ప్రతిమలు ఉన్నాయా, చిన్న చిన్న రాగిరేకులు ఒకవేళ పెట్టుకున్నావా, బాగా డబ్బు వస్తుందని ఎవడో చెప్పాడని నీ యొక్క బీరువా మూలలను బట్టల కింద ఏమన్నా సరే దాసేవా, వాటిని తీసి పడాయి. ఇది నాన్న మీకు చెబుతున్నటువంటి మాటలవే. ఇంకా నువ్వు ఏమైనా కాళ్ళకి కట్టుకుంటున్నావా, నిమ్మకాయలు ఏమైనా సరే ఇంకా కట్టుకుంటున్నావా, అదే నిన్ను కాపాడుతుందని అంటే నువ్వు గుళ్ళోకి రావడం ఎందుకు? అవి నిన్ను కాపాడగలవన్నప్పుడు నిజదేవుడు ఎందుకు, ఒక్కడే దేవుడు ఎందుకు? 10 మంది దేవుళ్ళని నువ్వు పూజించుకో. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అందుకే ఈ దినాన్న చెబుతున్నటువంటి మాట, మన దేవుడు ఒకే దేవుడు, ఆయనను మాత్రమే పూజించాలి. అందుకని అంటారు, నేను తప్ప ఉండకూడదు. మీరే చెప్పారు, నేను చెప్పలేదు. అందరికీ కూడా ఈ మార్పు వచ్చేస్తే చాలా అదృష్టం. ఇంకా నేను చూస్తున్నాను చాలామందిలో ఎవరిని మీరు మభ్య పెట్టడానికి చేస్తుంటారు అవన్నీ కూడా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, వద్దు. ఎక్కడో దేవుడు బంధించి ఉంచినటువంటి దురాత్మలని మీరు తీసుకొచ్చి మీ కాళ్ళకి మీరు బంధించుకుంటున్నారు, అది మర్చిపోతున్నారేమో. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమం, ఎక్కడో మూలని జోలికి రాకుండా గాల్లో తిరుగుతున్నటువంటి దురాత్మలని మీరు కట్టి తావీజు రూపంలో మీ యొక్క భుజాలకి జ్వరం వస్తే కట్టుకుంటారు. ఓ పక్కన ఇంజక్షను, ఓ పక్కన తావీజు. అవసరమా? ఎందుకు ఒకే దేవుడు అంటావు? చేతలలో లేనటువంటి మాటలు ఎందుకు? కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది నాన్న దేవుడు చెప్తున్న మాట, నేను తప్ప ఉండకూడదు. మీరే చెప్పారు, పాటించండి. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, అలా నువ్వు పాటిస్తున్నట్టయితే ఇప్పటికీ ధన్యుడవు, ధన్యురాలివి. కనుక ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో 13వ వచనంలో ఒకసారి చూద్దాం. చూడండి, ఇవన్నీ కూడా ఆఖరిగా కంక్లూజన్ మనకు చెబుతున్న మాట. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరిట ప్రమాణము చేయవలెను. మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు. నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు గనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశములో నుండకుండా నిన్ను నశింపచేయనంత ప్రమాదం ఉంది. ఏమీ జరగదులే, ఏ కొంప మునిగిపోదులే అని చిన్నదే కదా అని మనం చేస్తున్నాం. కానీ కిందన నా నోటితో నేను అనలేను, నాశనము చేస్తారని. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా సాతానుతోటి ఇదే మాట అన్నారు. ఏ మాట అన్నారో ఒకసారి చూసి ముగించుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8 నుంచి 10 వరకు ఒకసారి చూద్దామా. మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములనన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే ఏమన్నారండి, ఆయనను మాత్రమే, ఇంకా దేన్ని సేవింపకూడదు నద్దు. యేసుక్రీస్తు వారు కూడా ఆఖరిగా చెప్పినటువంటి మాట ఈ దినాన్న మనతో, ఆయనను మాత్రమే సేవింపవలను అని తెలియజేస్తున్నారు. కనుక మనందరికి కూడా ఈ దినాన్న ఆశీర్వదించబడడానికి ముందుకు వెళ్దాం. మీ మీద కక్షతోటో ఏదో మాటలతోటో నొప్పించాలని చెప్పేటటువంటి మాటలు కాదు. నీ జీవితం బాగుపడాలని, మీ కుటుంబం ఆశీర్వదించబడాలని, ఆధ్యాత్మిక సత్యాలని తెలియక దొర్లిపోతున్నారని మిమ్మల్ని సరిచేసేటటువంటి చెప్పే మాటలను దాటి ద్వారా నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటావని గమనించాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, అటు విధముగా మనందరం కూడా కనీసం ఈ దినాన్ని నుంచి ఆచరిద్దాం.
దేవుని యొక్క కృపకు పాత్రలమవుదాం. అటు భాగ్యము దేవుడు మనందరికీ కలగజేసి నడిపించి బలపరచునుగాక. ఆమెన్. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమెన్. విత్తబడిన